2024 సంవత్సరం ఉగాది దగ్గర నుండి పూర్తిగా 2 ఏళ్ల పాటుగా వృశ్చిక రాశి వారి లైఫ్ ఇదే. 12 ఏళ్ల తర్వాత ఇంత అదృష్టం పట్టబోతూ ఉంది. నమ్మలేని పరిణామాలు జరగబోయేది ఇదే. అసలు వృశ్చిక రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ఏ విధంగా ఉండబోతోందో కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయేటటువంటి పూర్తి మార్పులు ఏమిటి, 2 ఏళ్ల పాటుగా వీరి జీవితంలో ఎటువంటి రాజయోగం వీరికి పట్టబోతోందో కూడా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారి గురించి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారందరూ కూడా వృశ్చిక రాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి కుజుడు. రాశి చక్రంలో వృశ్చిక రాశి 8వది. లక్షణ రీత్యా ఈ వృశ్చిక రాశి చాలా స్థిరమైనది. అనగా ఈ రాశి వారి అంచనాలు, నిర్ణయాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. ఉగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదండి. తత్వరీత్యా వృశ్చిక రాశి వారిది జల స్వభావం అయినందువలన బయటపడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు. రహస్యంగా వ్యవహారాలన్నీ కూడా చక్కబెడతారు. ఏవి జరిగిపోయినవి, ఏవి జరగాల్సినవి అనే స్పష్టమైన ఆలోచనతో ముందుకు వెళ్తారు. ఈ రాశి వారికి భూమి, వాహనము, యంత్ర సంబంధిత వృత్తి, వ్యాపారాలు కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి వీరు చాలా ఇష్టపడతారు. చాడీని చెప్పేవారి కారణంగా జీవితంలో ఎక్కువగా నష్టపోతారు. వృశ్చిక రాశి వారు దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద ఆసక్తిని కూడా కలిగి ఉంటారు. అనుకున్నది సాధిస్తారు. భూములు పెరగడం వలన జీవితంలో చక్కని మలుపుకు దారితీస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారి శరీరం కూడా చాలా గట్టిగా ఉంటుంది. అనగా దృఢమైన శరీరం ఉంటుంది. అంతేకాదు వీరికి కోపతాపాలు కూడా అధికంగానే ఉంటాయి. ఈ వృశ్చిక రాశి వారికి ఎప్పుడు కూడా ఏకపక్ష నిర్ణయాలు కలిసి వస్తాయి. దౌర్జన్యము, ఇతరులను లక్ష్య పెట్టకుండా అభిప్రాయాలు అమలు చేయడము కూడా నష్టాన్ని కలిగిస్తాయి. సంఘ వ్యతిరేక శక్తులతో సంబంధాల కారణంగా ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి సమయంలో అంటే 2024 సంవత్సరం ఉగాది దగ్గర నుండి కూడా పూర్తిగా 2 ఏళ్ల పాటుగా వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏమిటో మనం తెలుసుకుందాం. మనోబలం తగ్గకుండా చూసుకోండి. అకారణ కలహ సూచన, శారీరక శ్రమ పెరగనుంది. కొందరి ప్రవర్తన శైలి మిమ్మల్ని బాధిస్తుంది. అధికారులతో కాస్తంత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. విష్ణు నామస్మరణ వలన మీకు మంచి జరుగుతుంది. శుభకాలం నడుస్తుంది. ప్రారంభించిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కలిసి వస్తుంది. సమయానుకూలంగా ఫలితాలు లభిస్తాయి. బంధుమిత్రుల సహకారంతో వాటిని అధిగమించే ప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ ప్రతిభకు అధికారుల ప్రశంసలు అనేవి కూడా లభిస్తాయి. సాహసోపేతమైన నిర్ణయాలతో గొప్ప గొప్ప విజయాలు ఉన్నాయి. కీర్తి పెరుగుతుంది. ఇష్టదేవత ధ్యానం మీకు శుభప్రదం. వృశ్చిక రాశి వారి జీవితం గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు అనేవి ఏ విధంగా ఉంటాయి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారి గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి గ్రహణాల సమయంలో జాగ్రత్త వహించడం చాలా అవసరము. ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శనం చేసుకోవడం వలన శుభాలు అనేవి పొందుతారు. అలాగే శనగలు దానం చేసినా సరే వీరికి చాలా మంచి ఫలితం అనేది లభిస్తుంది. అయితే నక్షత్రాన్ని బట్టి చూస్తే విశాఖ నక్షత్రంలో పుట్టిన వారు అధిక చాతుర్యాన్ని కనపరుస్తారు. వీరు చక్కటి వాగ్దాటిని కలిగి ఉంటారు. ఈ నక్షత్రం వారు తెలియని విషయం కూడా తమకు బాగా తెలిసినట్లుగా మాట్లాడుతూ ఉంటారు. ఇంద్రియ నిగ్రహం ఉన్నప్పటికీ కూడా ఈర్ష్య స్వభావం వీరిలో ఉంటుంది. విశాఖ నక్షత్రంలో పుట్టిన వారికి ప్రతి పనిలోనూ అనుమానాలు ఉంటాయి. ఈ నక్షత్రంలో పుట్టిన వారికి గర్వం కూడా అధికంగా ఉంటుందని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. అనురాధ నక్షత్రంలో పుట్టిన వారు విద్య, వినయము, వివేకమును కలిగి ఉంటారు. అధిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఉపన్యాసాలు చేయడంలో వీరికి వీరే సాటి. సంచార స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. ఇంట్లోనూ బయట రాణిస్తారు. ఈ అనురాధ నక్షత్రంలో పుట్టిన వారు ప్రియంగా, మృదు మధురంగా ఉంటారు. ఇక జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారి యొక్క విషయానికి వస్తే వీరికి అధికంగా కోపం ఉంటుంది. అయినప్పటికీ అల్ప సంతోషులని చెప్పవచ్చు. వీరికి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా వీరు చల్లబడతారు.
వీరు మంచి ధర్మగుణాన్ని కలిగి ఉంటారు. అదేవిధంగా వ్యవహారిక జ్ఞానాన్ని కూడా కలిగి ఉంటారు. వృశ్చిక రాశి వారి యొక్క శరీరం మరియు ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే కనుక వృశ్చిక రాశి వారు ఆకర్షణీయమైనటువంటి ఆకృతిని కలిగి ఉంటారు. మనసు లోతుల్లో ఉన్న భావాలు, ఆలోచనలు వీరి చూపుల్లో ప్రతిబింబిస్తూ ఉంటాయి. అన్నింటికి మించి వీరి యొక్క ముఖ వర్చస్సు విశేషంగా అందరినీ కూడా ఆకర్షిస్తుంది. వ్యాపారంలో రాణించడం వలన ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది. కొత్త వాహనాలు, నగలు, ఇంటి స్థలాలు కొనుగోలుపైన దృష్టి పెడతారు. వీటి కొనుగోలు కారణంగా తర్వాత కాలంలో వీరికి లాభం బాగానే ఉంటుంది. ఈ రాశివారు వైద్య వృత్తిలో స్థిరపడతారు. ఈ రంగంలో గణనీయమైన అభివృద్ధిని సాధించడానికి విదేశాలలో ఉన్నత చదువులకు వెళ్తారు. అక్కడ చదివిన చదువులు వీరికి జీవితంలో బాగా లాభిస్తాయి. ఈ రాశికి చెందినవారు తమ యొక్క మనస్తత్వానికి అనుకూలమైన వారితో పరిచయం ఏర్పరచుకుంటారు. ముఖ్యంగా మేష, కన్య రాశివారు వీరి ప్రేమను పొందే వారిలో ఉంటారు. ఈ రాశివారు రచనా రంగంలో రాణిస్తారు. పాఠకులకు మరింత దగ్గరయ్యే విధంగా కొత్త పోగడలతో కూడిన రచనా వ్యాసంగాన్ని చేస్తారు. దీని కారణంగా వీరి స్థాయి మరింత పెరగనుంది. సాఫ్ట్వేర్ వ్యాపార రంగంలో ఈ రాశి వారికి విశేషమైన అనుభవం ఉంటుంది. అలాగే ఎప్పుడు కూడా కొత్త వ్యాపారాలు చేయాలన్న ఆలోచనలు వీరి మధ్యలో మెదులుతూ ఉంటాయి. అయితే వాటిని అమలు చేయడంలో కొంత జాప్యం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయండి. ఈ రాశివారు కలుపుకుపోయే తత్వాన్ని కలవారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని తమ వారిగా భావిస్తూ ఉంటారు. వీరికి అవసరమైన పనులు చేసి వారికి మరింత దగ్గరవుతారు. వీరితో స్నేహం చేయాలని ఆ అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. దీని కారణం వారి యొక్క విశాల దృక్పథం మాత్రమే. ప్రతి వారికి కూడా సహాయపడాలన్నటువంటి గుణం కూడా వీరికి స్నేహితులను తెచ్చిపెడుతుంది. ప్రేమించిన వారిని జీవిత భాగస్వామిని చేసుకోవడం వలన దాంపత్య జీవితం కూడా చాలా అన్యోన్యంగా సాగిపోతుంది. జీవిత భాగస్వామిని ఆనందంలో ముంచెత్తడానికి కృషి చేస్తూ ఉంటారు వీరు. ఈ రాశివారు ఉన్నత విద్యాభ్యాసం కోసం కొత్త ప్రాంతాలకు వెళ్తారు. ముఖ్యంగా టెక్నికల్ రంగాలకు సంబంధించిన చదువును అభ్యసిస్తారు. అదేవిధంగా వాతావరణ శాఖకు సంబంధించిన చదువు పైన ప్రత్యేక శ్రద్ధను కలిగి ఉంటారు. కుటుంబ సభ్యులకు ఈ రాశివారే ప్రధాన ఆదాయ వనరుగా ఉంటారు. అయితే వీరి వద్ద నుండి సరైన సహాయ సహకారాలు అందవు కనుక ఒకానొక దశలో వీరి పూర్తి పరిస్థితి అదుపులోకి వస్తుంది. ఆ తర్వాత కుటుంబం తోటితే వీరి లోకం అన్నట్లుగా కూడా వీరు గడుపుతారు. ఈ రాశి వారికి ఉన్నటువంటి సహజమైన బలహీనతల గురించి చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారిలో ఉన్న ప్రధానమైన బలహీనత లక్షణాలు అసూయ, ద్వేషాలు. దీనికి తోడు కక్ష సాధింపు చర్యలు కూడా అప్పుడప్పుడు గోచరం అవుతూ ఉంటాయి. అన్నింటికీ మించి దుందుడుకు స్వభావం ఉండడం వలన వీరి యొక్క కుటుంబం కొన్ని సమస్యలను ఎదుర్కొనాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి. వృశ్చిక రాశికి చెందిన వారు దృఢమైన నిశ్చితాభిప్రాయాలు కలిగి అత్యంత విశ్వాసపాత్రులుగా ఉంటారు. సహజ జ్ఞానంతో వివేకవంతులైన వీరు మంచి శత్రుతతో ఎదుటివారిని ఆకర్షిస్తారు. గ్రహరాశుల అనుకూలత కారణంగా చిన్నపాటి అనారోగ్యానికి గురి అవుతారు. అయితే అందుకు సంబంధించిన శాంతులు నిర్వహిస్తే ఈ అనారోగ్యం వీరిద్దరికి చేరదు. అయితే ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధను తీసుకోవాల్సి ఉంటుంది. వ్యాపారం వంటి కార్యక్రమాలను చేపట్టాల్సి ఉంటుంది. లేదంటే అధిక బరువు, మధుమేహం వంటి సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.